వచ్చా ఇవ్వకూడదా చెప్పండి. స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది రెండే కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా, 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. మాకు రెండు కంపెనీలకి ఇచ్చాం, ఇంకే కంపెనీలకు ఇవ్వలేదు ఇప్పటికీ. ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్ కి ఉల్ఫా కంపెనీకి తేలేదండి అక్క, తేడలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. వత్స గారు మీరు డీటెయిల్స్ ఒక వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూరం మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూరం మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు, నాకేం అభ్యంతరం లేదు. కూర్చోబట్టి నేను కూర్చుంటాను. నేను మళ్ళీ మాట్లాడతాను, నాకే అభ్యంతరం లేదు. నేనేమి ఇది పోటీ కాదు ఇది పోటీ కాదు. వారి అభిప్రాయము, వారి వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు. మేము అపోజిషన్గా ప్రభుత్వానికి బాధ్యతగా మా బాధ్యత మీకు చెప్తాం. అంతేగాని ఈ రకమైన ఇది కాదు కదా అధ్యక్ష. ఆయన కాదన్నారు, పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష. తర్వాత ఒక నిమిషం మరి వినొచ్చు కదా నా మాట వినొచ్చు కదా. ఎందుకంటే ఎందుకంత తొందర? లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. నో సార్, దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్కి ఇచ్చాం. టీసీఎస్, కాగ్నిసెంట్ కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, వీళ్ళు మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా, మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా? అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP గారు to give clarity on the subject. He has to give clarity, sir. చెప్పండి సార్. కంటిన్యూస్గా లోకేష్ గారు రాసుకోండి. నేనేం మీరు చెప్పండి, మీరు కూర్చుంటాను. మీరు చేయొద్దని నేను కూర్చుంటాను, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం తరగా బాధ్యత, ప్రభుత్వం లెగిసినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది. మేము కూర్చుంటాం, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ మేము మాడతాం. మాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి. పత్రికల్లో వచ్చింది కాదు, ఇప్పుడు కాదన్నారు, ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు 50 లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్పబోతుంటే వారు 6 చెప్పారు, మళ్ళీ 50 లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల కాదా? 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా. అక్కడ ఎకరం ఎంత ఉంది వైజాగ్లో? దానివల్ల ఉపయోగం ఏంటి? అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపు ఇస్తామంటే ఇందాక అన్నారు కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడీగా ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి? పొడిగిస్తామని చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి. నేను కాదు, ఇప్పుడు నేను టీచర్స్ గురించి మాట్లాడాను. నేను టీచర్స్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా. నేను మాట్లాడలేదు. నేను ఇక్కడ మాట్లాడిందని నేను ఇక్కడ మాట్లాడిన దానికే నేను బాధ్యుడిని. నేను ఇక్కడ మాట్లాడిందని బాధ్యుడిని. నేను నాకు లేదు. ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక విషయం, గత ప్రభుత్వంలో నేను ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను అధ్యక్ష. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను, తర్వాత వచ్చి ఎడ్యుకేషన్కి వచ్చాను అధ్యక్ష. ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ చూసినప్పుడు
ఏంటి ఈ ఈ అమరావతికి సంబంధించి సింగపూర్ కమిటీతో